ఇప్పుడు జాతకం అంటే అదే టైము, అదే డేటు కరెక్ట్‌గా తెలియాలి. అవును. ఇప్పుడు నేనున్నాను. అవును. పొద్దున్న పుట్టాను. ఎప్పుడో వాస్తవం. 4-6 మధ్యలో అని హ్మ్. అంటారు. హ్మ్. కానీ నాకు కరెక్ట్ టైం తెలీదు. వాస్తవం. ఆ నిమిషాలు మారిపోయినా సరే, ఆ అవును. జాతకాలు, ఆ గ్రహాలు మారిపోతుంటాయి. మారిపోతూ ఉంటాయి గదా! వాస్తవం. మరి జాతకం ఎలా చూస్తారు? అమ్మా మీరు చెప్పిందొచ్చేసి నిజము. పూర్వకాలంలో వచ్చేసి చాలా మందికి జాతకాలనేవి లేవు. హ్మ్. ఇంకోటొచ్చేసి వాళ్ళకేం తెలీదు. వారికి కూడా హస్తరేఖ చూస్తాము. హుహు. హస్తరేఖ ద్వారా, ముఖ కవళిక ద్వారా కూడా వారి జాతకాలలో ఏం జరిగింది, ఏం జరుగుతున్న విషయాలు కూడా మాకు క్షుణ్ణంగా మా తాతలు మాకిచ్చిన వరం ద్వారా కూడా మేము హుహు. చూస్తూ వస్తున్నాము. ఓకే. ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి చెప్తాము. ఓకే. వాళ్ళ పేరు బలం మీద మేము చెప్తాము. వాళ్ళ రాశి, నక్షత్రాల గోత్రాల మీద చెప్తాము. ప్రతి ఒక్కరికనేది జాతకమే ఉండాలనే రూల్స్ అయితే లేదు. హుహు. ఉన్నవారికి మేము జ్యోతిష్యం చూస్తాము, చెప్తాము. లేని వారికి జ్యోతిష్యం చెప్తాము, చూస్తాము. కానీ ఏదున్నా కూడా మాకు అన్నీ తెలిసిపోతుంటాయి. జాతకాలే ఉంటేనే జ్యోతిష్యం చెప్పాలి అనే రూల్స్ అయితే ఏం లేదు. ఎటువంటి సమస్యలకైనా ఉన్నా, లేకపోయినా కూడా మేము చెప్పేస్తూనే ఉంటాము. అది హ్మ్. అమ్మవారు మాకిచ్చిన ఒక వరం. ఈ సొసైటీలో కొంతమందిని చూడు, జాతకాలుంటేనే జ్యోతిష్యం చెప్పేవాళ్ళున్నారు. అదే. మరి జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏంటి? అని అమ్మవారు మాకు ఈ వరం ఇచ్చింది. అది ఎవరి వల్ల కాదది. హ్మ్. అది మా వల్లే అవుతుంది. అది ఆ విద్య వచ్చిన ఆ! వాళ్ళకే ఆ! తెలుస్తుంది. అలాగా అమ్మవారు మా తాతలు మాకిచ్చిన వరము. మా తాతగారు కొండపల్లి ముత్యం గారు, మా నాన్నగారు నేర్పియడము. మా హ్మ్. నాన్నగారు కొండపల్లి గంగరాజు అలియాస్ సహాదేవరాజు అంటారు. హ్మ్. ఆయన మాకిచ్చిన వరం ద్వారా మేము జాతకం ఉన్నా, లేకపోయినా కూడా వాళ్ళ అసలు భవిష్యత్తులో అసలు పాస్టు, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోయే విషయాన్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేసి అట్‌లీస్ట్ 11 డేసు, 9 డేస్‌లో కూడా మేము వాటికి ఖచ్చితమైన పరిష్కారాలు చూపిస్తున్నాము. హ్మ్. ఇట్లా ఎంతో మందికి కూడా మేము సక్సెస్ రేట్‌ని మనం చూస్తున్నామమ్మా.